ఏంటో అంటే ఎక్కువ రాఖీలు ఉంటే ఎక్కువ ప్రైడ్‌గా ఫీల్ అవుతాడు అనమాట. అమ్మ నాకు ఇన్ని రాఖీలు ఉన్నాయి, ఇన్ని రాఖీ కానీ అవి మళ్ళీ తీసి పడేయడండి. అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అది చాలా నచ్చుతది నాకు విధు విషయంలో. మనం ఎవరితో అయినా సెలెక్ట్ చేసుకుంటాం కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్‌ని దేవుడే ఇస్తాడు. అంటే ఆ బంధం పైనుండి దేవుడు పంపించిన బంధం కాబట్టి అలాగే కాపాడుకోండి. కొట్లాడుతుంటారు, మాట్లాడుకుంటుంటారు. అదొక ఆనందం. తర్వాత పెద్దగైనాక అప్పుడు మేము ఇట్లా కొట్లాడినాం, అట్లా కొట్లాడుకున్నాం, ఇట్లా అనుకున్నామని గుర్తులు వచ్చి నవ్వుకుంటారు అంతే. ఇద్దరం అత్త కోడళ్ళం కూర్చొని రాఖీ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడే మా అత్తమ్మ గుర్తు చేసింది. "అరే తమ్ముళ్ళకి రాఖీలు పంపించాలి. బాబాయ్ వాళ్ళకి నువ్వు డబ్బులెయ్యు" అని చెప్పేసి ఇప్పుడే జీపే చేయించిందనమాట. అంటే అంతకుముందు వెళ్ళేదేమో గానీ ఇప్పుడు పెద్దావిడ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ రావడం కష్టమైపోతుంది కాబట్టి వరంగల్‌లో ఉంటారు. మా అత్తమ్మకి మొత్తం ముగ్గురు తమ్ముళ్ళు. పేర్లు చెప్పమ్మా. భాస్కరు, ప్రభాకరు, రాజు. సో వాళ్ళకి రాఖీకి డబ్బులు పంపించి రాఖీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు కొని కడతారనమాట. మా దగ్గర నాన్నలు కూడా కడతారు కదా మా తండ్రికి. ఇష్టం అది, ఒక్కొక్కరు కడతారు. ఇప్పుడు మా డాడీకి అక్క చెల్లెలు లేరు కాబట్టి మేమే మీరు కడుతున్నారు. కడతామన్నమాట. అయితే ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా ఆ బ్రదర్, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి రిలేషన్ అయితే అది ఎప్పుడు చాలా స్వీట్‌గా ఉంటుందండి. అది అంటే మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కానీ అప్పటి జనరేషన్‌లో అసలు అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఫైట్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కొట్లాడని వాళ్ళు ఎవ్వరు. అది కామన్, కొట్లాడుతుంటారు, మాట్లాడుకుంటుంటారు. అదొక ఆనందం. తర్వాత పెద్దగైనాక అప్పుడు మేము ఇట్లా కొట్లాడినాం, అట్లా కొట్లాడుకున్నాం, ఇట్లా అనుకున్నామని గుర్తులు వచ్చి నవ్వుకుంటారు అంతే. వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు కానీ అవన్నీ మనకి స్వీట్ మెమరీస్ లానే ఉండాలి కానీ మనసులో పెట్టుకొని నీ దగ్గరికి నేను రాను, నీకు రాఖీ కట్టను, నీ మొహం నేను చూడను అని అనుకునేంత పెద్ద గొడవలు అయితే ఏముండవండి. తల్లిదండ్రుల తర్వాత మనల్ని చూసుకునేది మన బ్లడ్ రిలేషన్ అంటే సిబ్లింగ్సే కాబట్టి సిబ్లింగ్స్తో గొడవలు పడకుండా ఉంటే కూడా లైఫ్ బాగుండదు. కంపల్సరీగా గొడవలు పడుతుంటేనే బాగుంటుంది. మీ తమ్ముడు పెళ్ళికి నువ్వేమేమి చేసినావమ్మా చెప్పు. అన్నీ నేనే చేసుకున్నప్పుడు ఎవరున్నారు? మా పెద్ద తమ్ముడు పెళ్ళికి అయితే పోలేదు. పోయినా కానీ కడుపుతోటి ఉన్నా నేను కన్నకు. ఇక్కడ మాట్లాడుతుంది కదా అంత ధ్యాస అంతా చూడండి. వాళ్ళ మనవళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడే బాస్కెట్బాల్ ఆడుకొని వచ్చిర్రు అనమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అసలు, వీళ్ళు ఇప్పుడే వచ్చిర్రు, ఏమేమి తింటారు ఏంటి అన్న లొల్లి నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రు అనమాట. ఎట్లుంటుంది ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు గమనించండి. వాళ్ళు బయట నుండి రాగానే వాళ్ళు వెనకాలే వెళ్తుంది. బాత్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టుకున్నా సరే బయట ఉండి మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందన్నా? ఆడుకున్నావు నువ్వు? నానికి చెప్పినావంటే నేను పూజ చేసేసిన. పూజ మళ్ళీ చెంప చెల్లమంటేది నాకు చూడాలనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరున్నారు? అన్నడా లేదా? పూజ చేసుకున్నామని అడిగితే అన్నడా లేదా? చేసుకుంటా అన్నాడేమో అమ్మ. నీకు చేసుకుంటా అన్నాడు వాడు. అబద్ధం అస్సలు చెప్పండి. నీకు ఇనిపిలే చక్కగా. పోయి అందరు స్నానం చేసి వస్తే మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది, పన్నీర్ రోల్. ఏంది మీరు అందరు వెళ్ళిరా? అది చూడండి మొత్తం అంతా బ్యాచ్. ఇప్పుడు వాళ్ళేనేమో బయటికి పోయేది. రేపు వాళ్ళకి టోర్నమెంట్స్ ఉన్నాయి, రేపు వెళ్తారు. అట్లుంటది మా అత్తమది మన మళ్ళీ రిలేషన్ అనమాట. చెప్పు. అయితే ప్రభాకర్ పెద్దనాన్న పెళ్ళికి ఏం లేదు, అప్పుడు అన్నీ నేనే చూసుకున్నా. కానీ అంటే మా పెద్ద తమ్ముడు పెళ్ళప్పుడు కన్న కడుపులు ఉండే డెలివరీ టైము. వీడు 10కి పుట్టిండు, వాడు 13కి పెళ్ళి అయింది. మామయ్య ఒక్కడే పోయిండు మా పెద్ద బిడ్డని తీసుకొని. అదే అన్నమాట. మా నాన్న లేడు కదా, మస్తు ఏడ్చిండ్రు. నాకు పెద్దమ్మ వాళ్ళు ఏం చెప్తారు అంటే వీళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్స్ నాకు చెప్తారు, స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మీ అత్తమ్మని చూసి మేము మస్తు భయపడుతుండే, అసలు ఎంత భయపెట్టించుకుంటుండే. ఇప్పుడు మొత్తం సల్లా పడిపోయింది. అసలు మీ అత్తమ్మని చూస్తే మీరు ఇట్లా మామూలుగా మాట్లాడుతున్నారు, మాకైతే గజ్జును వణుకుతుండే అని చెప్తుంది పెద్దమ్మ. తెలుసా? అవును. అంతేం భయపెట్టించినావు అత్తమ్మ? ఏదైనా తప్పు చేస్తే ఇప్పటికైనా అంట కోపం వస్తే, కానీ మళ్ళీ అది నేను అంత పట్టించుకోను. వాళ్ళు కూడా పట్టించుకోలే పాపం. మంచిగా చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఈయన చచ్చినప్పుడు అయితే నెలకు వచ్చి అన్నీ చేసిండ్రు.
ఈ మధ్యనే ఇక వాళ్ళు వస్తలేరు. ఇక వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అయిపోయినాయి. మనమళ్ళు మనమరాళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు. నా పెళ్ళైనప్పటి నుండి ఇంకా నేను కట్టడం కాదు, మా అత్తమ్మ మా డాడీకి కడుతుందన్నమాట. మా డాడీకి అక్క చెల్లెలు ఎవరు లేరు. సో మేము చిన్నప్పటి నుండి మా డాడీకి కట్టేవాళ్ళం. ఇంకా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ ఫస్ట్ కట్టించిన తర్వాతనే, మా అత్తమ్మ కట్టిన తర్వాతనే వేరే వాళ్ళతో రాఖీ కట్టించుకుంటాడు మా డాడీ. మా సరిత వాళ్ళ అత్తమ్మ వచ్చి కడుతుంది, మా చిన్న చెల్లి వాళ్ళ అత్తమ్మ వచ్చి రాఖీ కడుతుంది. అందరికీ మా మమ్మీ ముందే శారీస్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట. సో అట్లా మంచిగా అనిపిస్తుందండి. బ్రదర్స్ని ఎప్పుడు దూరం పెట్టకండి. ఎక్కడున్నా సరే మీరు వెళ్ళడం కుదరకపోతే అట్లీస్ట్ రాఖీ అయినా పంపించండి. వాళ్ళని కాపాడుకునేది మనమే కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్స్ని అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం, హస్బెండ్ని సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఎవరితో అయినా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ని దేవుడే ఇస్తాడు. అంటే ఆ బంధం పైనుండి దేవుడు పంపించిన బంధం కాబట్టి అలాగే కాపాడుకోండి. గొడవలు పడకండి. ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫుల్ గొడవలు అయితే మొహం చూడకుండా రాఖీ కట్టేయండి. అట్లా ఎట్లా కడతారే ఏమోనే, అంటే ఇష్టం. చిన్నప్పుడు కొంచెం కోపాలు అవన్నీ ఉంటాయండి. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళని చూడాలనిపిస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ వదినలైనా సరే మరదళ్ళు సరే వాళ్ళకి వాళ్ళనే వదిలేయండి. మనం మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. బ్రదర్స్ సిస్టర్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, మనకేం సంబంధం. మన వరకు రానంతసేపు మనం వదిలేయాలి. అండ్ ఆడపిల్లలకి డబ్బులు పెడితే 4 రూపాయలు పెడితే మనకు 8 రూపాయలు వస్తాయి తప్ప. వెళ్ళిండు డైట్రా స్నానం చేయలే ఇప్పుడు. ఒరే అంత ఆడి ఆడి చెంపులు వేసుకున్నా కూర్చో, ఆడలేవా? సో ఇప్పుడు రేపు పొద్దున మీ చెల్లెళ్ళు వస్తారు, రాఖీ కడతారు. ఎల్లుండి ఏం గిఫ్ట్ ఇస్తావు బేట వాళ్ళకి? నేనే ఒక పెద్ద ఇస్తాను. నేను వాళ్ళు ఎంబడిపోతావా ఏంటి? కాదు కాదు, వాళ్ళు ఎంబడి పోతాడంటేనే వాళ్ళ ఇంటికి. ఏడికి? 2 నిమిషాలు కూడా ఉండడం వదిలిపెట్టి. అమ్మ నేను చెప్పచ్చు కొత్త మైక్. ఎస్ చెప్పు చెప్పు. నేనే పెద్ద ఇస్తాను చెప్పినా అమ్మా, ఇంకేం కావాలి? అట్లా కాదు కదా. ఏం ఇస్తా అంటే డ్రెస్లు ఇస్తా, మంచి బ్యాగ్ ఇస్తా. బాగా చిన్నదానిక పెద్దదానిక? ఇద్దరికా? ఇద్దరు. చిన్నది ఏం లేదు. అర్చనత్త పెద్దది కదరా, అదే నీకు ఇస్తుంది. అర్చనత్త వచ్చి నాన్నకు కడుతుంది, నేను ఇస్తా. ఇంకా నయం వద్దని లేదు. బర్త్డే షాపింగ్ అందరితో ఫైటింగ్ చేయడమే ఉంటది వీడి కథ. కాదే, వాడు అందరినీ మాట్లాడతాడు, అందరినీ ఇది చేస్తాడు. కొత్త లేదు పాత లేదు ఏం లేదు. లాస్ట్ ఇయర్ అన్నయ్య కంటే ఫస్ట్ విధుగా కట్టాను నేను. రేపు వాళ్ళ ఎవరు రాఖీ కట్టడానికి వచ్చినా, ఇప్పుడు మా ఆయనకి రాఖీ కట్టడానికి వచ్చినా, వాళ్ళకి రాఖీ కట్టడానికి వచ్చినా వాడికి కంపల్సరీ కట్టాలి. అదేంటో అంటే ఎక్కువ రాఖీలు ఉంటే ఎక్కువ ప్రైడ్గా ఫీల్ అవుతాడు అనమాట. అమ్మ నాకు ఇన్ని రాఖీలు ఉన్నాయి, ఇన్ని రాఖీ. కానీ అవి మళ్ళీ తీసి పడేయడండి, అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అది చాలా నచ్చుతుంది నాకు విధు విషయంలో. అండ్ చాలా లవ్వబుల్ అనమాట పిల్లలిద్దరు. ఊరికే అట్లా రాఖీకి సంబంధించి చిన్నగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా పెద్ద తమ్ముడు అయితే డెఫినెట్గా ఎక్కడున్నా వస్తాడు, మా చిన్నోడు రాడు గాడిది. నేనే వాడికి ఫోన్ చేసి రా 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 అంటే ఎప్పటికో ఈవినింగ్ వరకు వస్తాడు అనమాట. కానీ కృష్ణ వస్తాడు. చైతు అయితే కల్పన కన్నా ముందు నాతోనే కట్టించుకుంటున్నాడు. ఒక 5-6 ఇయర్స్ అవుతుంది కదా అర్చన. ఫస్ట్ అక్క కట్టాలి, ఎందుకంటే కల్పన కన్నా నేను పెద్దదాన్ని కాబట్టి పెద్దక్క ఫస్ట్ కట్టినాక నువ్వు కట్టాలి అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే పాపం 8 o'clock వరకు, నైట్ 8 వరకు వెయిట్ చేసిన అనమాట. చైతు వస్తాడు, కృష్ణ వస్తాడు. అండ్ ఇంకా మా మమ్మ ఉన్నారు కదా, యూరప్ మమ్మ వాళ్ళు ఇంకా వాడు లేడు, యుఎస్లో ఉన్నాడు సాయి అని చెప్పేసి నేను పంపించా, కొరియర్ చేశాను. మనకి అమ్మ నాన్న అంటే బ్లడ్ రిలేషనే కాదు బ్రదర్స్. మనల్ని మంచిగా చూసుకొని మనం వాళ్ళని మంచిగా చూసుకుంటే ఎవరైనా బ్రదర్స్ అని నేను ఫీల్ అవుతా. అందరూ మంచిగా రాఖీని సెలబ్రేట్ చేసుకోండి. ఇంటికి ఆడపడుచులు వస్తే వాళ్ళకి జస్ట్ రాఖీ కట్టి పంపించకండి, కడుపు నిండా భోజనం పెట్టి హ్యాపీ చేసి పంపించండి అనమాట. రేపు మా అక్క వాళ్ళు వస్తారు, నేను ఏమి ఉండాలి అని ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ముందు నుండి నేను వదిన వదిన అని పిలుస్తా అంటే వదిన అని పిలవద్దు, మాకు దూరం అనిపిస్తావు, అక్క అని విలువ అక్క అని విలువ అని అక్క అని పిలిపించుకుంటారు. వీళ్ళేమో అక్క అని పిలుస్తారా ఆడబిడ్డల్ని అని వీళ్ళు అంటారు. అక్కలాగానే ఫీల్ అవుతారు. నేను నన్ను కూడా వదిన అని పిలిస్తే నాకు వేరే ఎవరో అమ్మాయి లాగా అనిపిస్తుంది. అదే నువ్వు అక్క అని పిలిస్తే మన ఇంట్లో పిల్లలా ఉంటుంది అని చెప్పేసి ఆడపడుచుని అక్క అనే కొంతమంది పిలుస్తారు తెలంగాణ సైడ్. ఆంధ్రలో అయితే వదిన అట్లా పిలుస్తారు అనమాట. సో అది మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు అట్లనే పిలువమన్నా నేను అట్లనే పిలుస్తున్నా. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు రాఖీ కట్టినవి కూడా మేము వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాం. చలో మరి బాయ్ బాయ్, హ్యాపీ రాఖీ.